మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారిష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ 2026 రిజల్ట్ విడుదల చేశారు. నెక్స్ట్ కొద్ది రోజుల్లో కౌన్సిలింగ్ కూడా ఉండబోతుంది అనేది మనకు న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు అందరి పేరెంట్స్కి డౌట్ ఏంటి అంటే, సార్ 50,000 ర్యాంక్ వచ్చింది, మాకు ఏ కాలేజ్ వస్తుందో మేము ఎలా తెలుసుకోవాలి అనేది చాలామంది డౌట్. 70,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ వస్తుంది? 10,000 లోపు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కొంచెం కూల్గానే ఉన్నారు. ఎందుకు అంటే టాప్ 10 టాప్ 15 కాలేజీలో వస్తుంది సీటు, మాకు కావాల్సిన బ్రాంచ్ ఈ కాలేజీలో వస్తుందని కొంతవరకు వాళ్ళకు కూడా డౌట్ ఉంది. సార్ నాకు సిబిఐటి వస్తుందా, విఎన్ఆర్ వస్తుందా, జేఎన్టీ వస్తుందా, అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అని ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్కి ఒక డౌట్ ఏంటి అంటే, మాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది. ఇది ఒక రఫ్ ఐడియా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. దీని గురించి మీకు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. యూట్యూబ్ ఇది వెబ్సైట్లో మనకు క్లియర్గా ఇచ్చారనమాట. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా. నేను డైరెక్ట్గా పీడిఎఫ్ చూపించాను, ఆ పీడిఎఫ్ ఎక్కడ నుంచి దొరుకుతుందో కూడా మీకు చూపిస్తాను. మీ మొబైల్ ద్వారా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి 2025, 2026 రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేమే. చాలా టఫ్ పేపర్స్ ఉన్నాయి, కట్ ఆఫ్స్ కూడా ఆల్మోస్ట్ సేమే ఉండే పాసిబిలిటీ ఉంది. కాబట్టి రిలవెంట్ ఉంటుంది. చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను ఎలా ఇవ్వబోతున్నానంటే, మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది కేటగిరీ వైజ్గా, ఓసీ బాయ్, ఓసీ గర్ల్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బాయ్ అండ్ గర్ల్స్ రిజర్వేషన్ అప్ టు ఈడబ్ల్యూఎస్ కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాంక్ టు ఆల్ బ్రాంచెస్. సార్ నాకు 50,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏమేమి బ్రాంచెస్ వస్తాయి, ఏ కాలేజీలు వస్తాయి, అలా. సార్ నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే కావాలి, ఏ కాలేజీలో వస్తుంది, ఓకేనా, అలా. నాకు ఈ డిస్టిక్లోనే కావాలి, నాకు వస్తుందా రాదా, ఎలా తెలుసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ వరకు చూడండి. ఎలా అంటే జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలంటే, టీజీ ఎప్సెట్ 2025 అని టైప్ చేయండి. ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. టీజీ ఎప్సెట్ 2026 కాదు, 25 అని టైప్ చేయండి. ఎందుకు అంటే మనకు 25 కట్ ఆఫ్స్ కావాలి కదా. సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కడుందో తెలిస్తే సిమిలర్గా ఉంటుంది, నో డౌట్. లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ చేశాను కదా, వెరీ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది మీకు టీజీ ఎప్సెట్ అని. అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ 2025 ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ ఓన్లీ అని ఉంది. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కూడా, బైపీసీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, వాళ్ళది కూడా వెరీ క్లియర్గా చెప్తాను. బైపీసీ కౌన్సిలింగ్ అనేది నేను స్పెషల్గా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే బీ ఫార్మసీ ఫార్మ్ డీకి ఒకటి, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీకి ఇంకొకటి, ఎంబీబీఎస్, బీడీఎస్కి ఇంకొకటి, అలా సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అందుకని బైపీసీ వీడియోస్ నేను వెరీ క్లియర్గా అప్లోడ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇది ఎంపీసీ గురించి టీజీ ఎప్సెట్. సో మనం దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ 2025 అని ఉంది. ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు టీజీ ఎప్సెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ఏంటి, టీజీ ఎప్సెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్, టీజీ ఎప్సెట్ 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్ అనమాట. సో మీకు ఏ కాలేజీలో సీట్ పాసిబిలిటీ ఉంటుంది అనేది లాస్ట్ ఫైనల్ ఫేజ్ చూసుకోవాలి. ఫైనల్ ఫేజ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఓహో లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్కి ఈ కాలేజ్ వచ్చిందంటే నాకు కూడా ఆ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కాకపోతే ఈసారి ఏం చేశారంటే, వీళ్ళు పీడిఎఫ్ ఇచ్చారు. ఎక్సెల్ ఇస్తే ఫిల్టర్ చేయడం చాలా ఈజీ. లాస్ట్ ఇయర్ ఎక్సెల్ పెట్టారు, ఈసారి పీడిఎఫ్ పెట్టారు. సో పీడిఎఫ్ టు ఎక్సెల్ ఈజీగా మార్చుకోవచ్చు, అది కూడా చెప్తా చూడండి. నేను ఇక్కడ ఏం ఓపెన్ చేస్తున్నానంటే, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అని ఓపెన్ చేస్తున్నా. సార్ ఫస్ట్ ఫేజ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో కొద్దిమందికి సీట్ రాదు, ఫైనల్ ఫేజ్లో ఆల్మోస్ట్ అందరికీ సీట్ వస్తుంది. ఆ పాసిబిలిటీ ఇస్తున్నాను అనమాట. ఫైనల్ ఫేజ్ని క్లిక్ చేస్తున్నాం. ఫైనల్ ఫేజ్కి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది పీడిఎఫ్. ఎంత 33 పేజెస్ ఉంది పీడిఎఫ్. ఇక్కడ ఏమేమి ఉందంటే, ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, ఓకే, ఇన్స్టిట్యూట్ నేమ్ మావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది, ప్లేస్ బండ్లగూడ, డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషనా, గర్ల్సా, కాలేజ్ టైప్ ప్రైవేట్ కాలేజా గవర్నమెంటా, బ్రాంచ్ కోడ్ సిఎస్సి, ఈసీలా, బ్రాంచ్ నేమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, బీసీఈ బాయ్స్, బీసీఈ గర్ల్స్, ఎస్సీ1 బాయ్స్, ఎస్సీ1 గర్ల్స్, ఎస్సీ2 బాయ్స్, ఎస్సీ2 గర్ల్స్, ఎస్సీ3 బాయ్స్, ఎస్సీ3 గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అండ్ అఫిలియేటెడ్ టు ఏది, అది జేఎన్టీయా, ఓయూ అని. ఇలా ఉంది పీడిఎఫ్.
అంటే మీ కేటగిరీ మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఇది చాలా కష్టం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి. ఒక పని చేస్తా, లేదు సార్ నేను డౌన్లోడ్ చేసుకొని చూస్తా అంటే ఇది డౌన్లోడ్ చేసుకొని కొంచెం బిగ్ ఫాంట్లో ప్రింట్ తీసుకోండి, మీకు కొంత ఉపయోగపడుతుంది. ఓకే, ఇది క్లియర్గా ఇచ్చారు సార్. ఇప్పుడు ఇవన్నీ 33 పేజెస్ ఉంది, ఇన్ని కాలేజెస్ ఇన్ని బ్రాంచెస్ నేను చూసుకోవాలంటే చాలా కష్టం కదా, ఈజీ మెథడ్ ఏదైనా ఉందా అని అడుగుతారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఏం చేయాలంటే దాన్ని ఎక్సెల్కి కన్వర్ట్ చేయాలి. ఎక్సెల్కి ఎలా కన్వర్ట్ చేయాలి సార్ మాకు తెలియదు కదా అంటే మీకు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఓకే పీడిఎఫ్ టు ఎక్సెల్ కన్వర్టర్ అని కొట్టండి. సో మెనీ ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం, అన్నీ ఈజీయే. పీడిఎఫ్ టు ఎక్సెల్ కన్వర్టర్ అని కొట్టండి. ఇట్లా పీడిఎఫ్ టు ఎక్సెల్ కన్వర్టర్ అని కొడితే మీకు ఏమవుతుంది అంటే ఇలా వస్తుంది. సో మెనీ వస్తాయి, ఐ లవ్ పీడిఎఫ్ చాలా వస్తాయి అనమాట. ఏదో ఒకటి కన్వర్ట్ పీడిఎఫ్ టు ఎక్సెల్ అని ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఏదైనా సరే మీకు చాలా ఉంటాయి. నేను ఇక్కడ ఏదో ఒకటి స్పెసిఫిక్ చెప్తలేను. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ కొట్టాలి. సెలెక్ట్ పీడిఎఫ్ ఇంతకుముందుకు డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది డౌన్లోడ్ చేసుకొని ఇందులో కొడితే మనకి ఎక్సెల్గా కన్వర్ట్ అవుతుంది. ఎక్సెల్గా కన్వర్ట్ అయ్యి ఎలా వస్తుంది అని అంటే మీకు చెప్తా చూడండి. ఎక్సెల్గా కన్వర్ట్ అయితే ఇలా కనిపిస్తుంది మనకు, టీజీ ఎప్సెట్ 2025 ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ ఎక్సెల్, ఇక్కడ సింబల్ ఇలా వస్తుంది. ఇది మీకు తెలియకుంటే ఎవరు కంప్యూటర్ గురించి తెలిసినా మొబైల్ గురించి తెలిసినా మీరు చెప్తారు వాళ్ళు ఈజీగా. మీ దగ్గర పీడిఎఫ్ని ఎక్సెల్ కన్వర్ట్ చేస్తారు. ఎక్సెల్ కన్వర్ట్ చేసే బెనిఫిట్ ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు ఎక్సెల్ కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఎనేబుల్ ఎడిటింగ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. నేను ఇక్కడ క్లియర్గా చదువుతాను, ఓకేనా, మీరు చూడండి. సేమ్ ఇంతకుముందు పీడిఎఫ్లో ఏముంది ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేము, ప్లేస్, డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ టైపు, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేము, ఓసీ బాయ్స్ గర్ల్స్, ఇలా మొత్తం ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో అన్ని కేటగిరీస్ నాకెందుకు సార్, నా కేటగిరీ చెప్పండి, నా కేటగిరీ గురించి నేను ఎట్లా తెలుసుకోవాలి అన్నది చాలామందికి డౌట్స్ కదా. సో నేను ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ ఒక కేటగిరీ ఓకేనా, ఓసీ జనరల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే జనరల్ కేటగిరీ ఎక్కువ మార్కులు రావాలి, మంచి ర్యాంక్ ఉంటేనే కట్ ఆఫ్ ఉంటుంది. ఈ రిజర్వేషన్ అంటే కొంచెం తక్కువ మార్కులు ఉన్న సీట్ వస్తుంది కాబట్టి నేను ఓసీ బాయ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ని ఎట్లా మానిటర్ చేయాలో నేను చెప్తా చూడండి. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మీరు ఈజీగా ఇంట్లో ఉండి రెడీ చేసుకోవచ్చు. మీరు ఎవరికన్నా మెంటర్షిప్ అని డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళు చేసే మెథడ్ కూడా ఇదే అనమాట. డబ్బులు తీసుకొని మెథడ్ చేసి ఇదే మెథడ్ ఇలా అన్నీ ఫిల్టర్ చేసి ఓకే ఓన్లీ నీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలా అని ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పెడతారు. ఇక్కడ టాప్ 2 నార్మల్ కాలేజ్ అని సెలెక్ట్ చేస్తారు. ఆ లిస్ట్ మీకు పీడిఎఫ్ పంపిస్తారనమాట. అది మనం చేసుకోవచ్చు. అలా చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. కొంత వర్క్ ఉంటుంది, ఇది మీరే చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఒక్కసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, మళ్ళీ నేను కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే అన్నెసరీ అన్నీ రిమూవ్ చేయొచ్చు అనమాట. ఎక్సెల్ షీట్లో మనకు సంబంధం లేని అన్నీ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా, నేను ఓసీ బాయ్స్ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓసీ బాయ్స్ ఇది మెరిట్ బేస్డ్గానే ఉంటుంది, ప్యూర్ మెరిట్ బేస్డ్ ఉండేది ఇది. ఓకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ కొంచెం తక్కువ మార్కులు వచ్చిన సీట్స్ వస్తాయి కాబట్టి ఇది రిఫరెన్స్గా తీసుకున్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈజీ గెస్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నా, ఓసీ బాయ్స్ తీసుకుంటున్నా. ఓకేనా, సో మిగతా అన్నీ నేను ఫస్ట్ రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేయడానికి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ దీన్ని ఇట్లా క్లిక్ చేయండి, పైన ఐజేకే అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కట్, కాపీ, క్లియర్, ఇన్సర్ట్, డిలీట్ అని కనిపిస్తుంది అనమాట. హైడ్ అని కూడా కనిపిస్తుంది. హైడ్ అన్న చేయొచ్చు, డిలీట్ అన్న చేయొచ్చు. నేనేం చేస్తున్నా, మొత్తం డిలీట్ చేసి పడేస్తా, అవసరం లేనివన్నీ డిలీట్ చేసేస్తా. ఒకవేళ మీరు బీసీఏ అనుకోండి, బీసీఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ అనుకోండి, ఎస్సీఏది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్టీ అనుకోండి, ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్టీ మీకు సేఫ్ జోన్ ఉంటుంది, మీ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అని. ఎస్టీ అండ్ ఓపెన్ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటేంటి అంటే ఓపెన్, ఇంకొకటి ఏంటి అంటే రిజర్వేషన్ది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం. ఓకే, ఒకటి ఓపెన్ అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఓసీ బాయ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓసీ బాయ్స్ మిగతా అన్ని డిలీట్ చేస్తున్నా. మిగతా అన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ అని కనిపిస్తుంది కదా, అలా అన్నీ డిలీట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ వరుసగా అన్నీ నేను డిలీట్ చేసి వస్తున్నా మిగతా అన్నీ. ఒకవేళ సార్ నేను ఎస్సీ బాయ్ని, నాకు ఎస్సీ క్యాస్ట్లో ఎంత కట్ ఆఫ్ ఉందో తెలియాలి, తర్వాత ఓసీలో కూడా ఎంత కట్ ఆఫ్ ఉందో తెలియాలంటే 2 పెట్టుకోండి. సో నేను ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నా మీకు అర్థం కావడానికి. ఓకే, అన్నీ డిలీట్ చేస్తున్నా, నేను అన్నీ డిలీట్ చేస్తున్నా. చూడండి
చూడండి అన్నీ డిలీట్ అయిపోతున్నాయి, అన్నీ మనకు ఈజీ అవుతుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇది అఫిలియేటెడ్ టు, ఓకే ఇది ఎక్కడ ఏది జేఎన్టీయా ఓఈ అని మనకు చూడండి. ఎక్సెల్ అనేది కొంచెం కన్వీనియంట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఓసీ బాయ్స్ ఇక్కడ పెట్టినా కదా, ఇక్కడ కూడా అవసరం లేనివన్నీ నేను డిలీట్ చేస్తున్నా. ఓకే ఇక్కడ ప్లేస్ ఉంది, డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది, కో ఎడ్యుకేషన్ ఉంది. కో ఎడ్యుకేషన్ అవసరం లేదనుకుందాం, ఎందుకంటే సార్ మంచి కాలేజీలో సీట్ వస్తే చాలు, కో ఎడ్యుకేషన్తో సంబంధం లేదంటే నేను దాన్ని కూడా డిలీట్ చేస్తున్నా. ఓకే కాలేజ్ టైపు ప్రైవేటు గవర్నమెంట్, సార్ మంచి కాలేజ్ అయితే చాలు అనుకుంటే దాన్ని కూడా నేను డిలీట్ చేస్తున్నా. నేను బ్రాంచ్ కోడ్, ఇది బ్రాంచ్ కోడ్ అనమాట, బ్రాంచ్ కోడ్ నేమ్స్ ఇట్లా పెడుతున్నా. ఇది ఓసీ బాయ్స్. సార్ అఫిలియేటెడ్ కూడా నాకు అవసరం లేదు సార్, ఎందుకంటే నేను జేఎన్టీయూ అయినా ఓయూ అయినా నేను జాయిన్ అయిపోతా, అట్లేం లేదు నాకు ప్రాబ్లం అనుకుంటారు కదా. సో నేను దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. సో మనకేమవుతుంది, ఇప్పుడు ఇలా వచ్చింది ఎక్సెల్ షీట్ ఇంత క్లియర్గా వచ్చేసింది చూడండి, ఈజీగా చేసుకోవచ్చు మీకు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్స్టిట్యూషన్ కోడ్ ఉంది, ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంది, ప్లేస్ ఉంది, డిస్ట్రిక్ట్ కోడ్ ఉంది, బ్రాంచ్ కోడ్ ఉంది, బ్రాంచ్ నేమ్ ఉంది, ఓసీ బై ర్యాంక్ ఉంది అనమాట, ఇది ర్యాంక్ ఉంది. ఓకేనా. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నా క్లియర్గా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని కొంచెం మీకు కనిపించేటట్లు కొంచెం ఓకే ఇలా పెద్ద చేస్తున్నా. డన్. ఇప్పుడు సార్ నా ర్యాంక్ వచ్చేసి 50,000 ర్యాంక్ ఉంది, నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో చెప్పండి. 50,000 నీ ర్యాంక్ అనుకోండి, 50,000 సార్ నాకు 1,00,000 ర్యాంక్ స్టూడెంట్ గురించి నాకు అవసరం లేదు, 50,000 స్టోరీ చెప్పండి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ పాయింట్ చెప్తా చూడండి. నేను మీకు ఇక్కడ చెప్పాను కదా క్లియర్గా ఏమని అని అంటే మీ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని ఆల్ బ్రాంచెస్ చెప్తా ఫస్ట్. సో మీకు బ్రాంచెస్ ఎలా, ఫస్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, ఏది ర్యాంక్ మీద ఇలా క్లిక్ చేస్తే దీన్ని ఫిల్టర్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఫిల్టర్ సింబల్ రాలేదు ఇక్కడ. ఓకే అది ఎలా చెప్తా చూడండి. ఇలా క్లిక్ చేసి ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి, హోమ్ అని ఉంటుంది. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ అని ఉంటుంది. నేను ఇది చదువుతున్నా, మీకు ల్యాప్టాప్లో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఫిల్టర్ సింబల్ కనిపిస్తుంది, A to Z సార్ట్ ఫిల్టర్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తున్నా. ఫిల్టర్ మన కొనికల్ ప్లాస్క్ షేప్లో ఉంటుంది. ఈ ఫిల్టర్ని క్లిక్ చేసిన ఇక్కడ మనకు సింబల్ రావాలి, ఈ లెటర్ ఉంది కదా ఈ సింబల్ రావాలన్నమాట. డౌన్ ఉంటుంది ఇట్లా, దీని మీద క్లిక్ చేస్తున్నా. నేను దీని మీద క్లిక్ చేసి నెంబర్ ఫిల్టర్ చేయాలి. నెంబర్ ఫిల్టర్ని ఏం చేస్తున్నా అంటే నెంబర్ ఫిల్టర్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది, ఈక్వల్, డస్ నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని ఉంది. మీకు ఎంత 50,000 ర్యాంక్ అనుకోండి. 50,000 ర్యాంక్ అంటే మీరు ఏం చేయండి అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా సార్ 60,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఉన్న పాసిబిలిటీస్ చూస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు కదా. సార్ 60,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఆ కాలేజ్ వచ్చిందంటే నాది 50,000 కదా, నాకు ఇంకా ఈజీగా వస్తుంది కదా సార్, దానికన్నా బెటర్ కాలేజ్ వస్తుంది కదా అని మీకు అర్థమవుతుంది కదా. అందుకని ఏం చేయాలి, మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే ఇలా బాక్సెస్ వస్తాయి. దీని మీద మీరు ఏం చేయండి అంటే మీ ర్యాంక్ ఎంత 50,000, అప్పుడు ఏం చేయండి అంటే ఒక 60,000 ఒక 10,000 ఎక్కువ ర్యాంక్ ఇక్కడ టైప్ చేయండి. లేదు సార్ నా ర్యాంక్ 90,000 అంటే 1,00,000 టైప్ చేయండి. ఇక్కడ సార్ నా ర్యాంక్ 15,000 సార్ అంటే ఇక్కడ 25,000 టైప్ చేయండి. ఎందుకంటే 25,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి సీట్ వచ్చిందంటే 15,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఇంకా ఈజీ వస్తుంది కదా, అలా అనమాట. ఇక్కడ ఏం టైప్ చేయండి, మీరు 50,000 అని చెప్పాను కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నా 60,000 అని టైప్ చేస్తున్నా. 60,000 ఓకే 60,000 అని టైప్ చేస్తున్నా. ఓకేనా 60,000 అని టైప్ చేస్తున్నా అంటే 60 ఇంకా మీకు 1,00,000 ర్యాంక్తో సంబంధం లేదు, 90,000 ర్యాంక్తో సంబంధం లేదు, 80,000 ర్యాంక్తో సంబంధం లేదు. ఎందుకంటే మీ ర్యాంక్ 50,000 కదా, 60,000 వరకు చూస్తున్నాను అనమాట. 60,000 అని టైప్ చేయండి, ఓకే కొట్టండి. కొడితే ఇక్కడ మీకు ఓన్లీ 60,000 ర్యాంక్ లోపల ఉన్న కాలేజీల గురించి మాత్రమే చూపిస్తుంది, అన్ని బ్రాంచెస్ అనమాట. చూడండి ఇక్కడ 38,805కు ఏది మహావీర్ కాలేజ్ వస్తుంది, ఏది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంది కదా, ఇది 23,500కి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. మీరు 50,000 కదా, మీరు 40 నుంచి 60,000 మధ్యలో మీకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే అలా చూసుకోండి. ఎందుకంటే 50,000 ర్యాంక్ ఉంటే 38,000 ర్యాంక్ ఉన్న కాలేజ్ రాకపోవచ్చు కదా, కానీ మనం పెడతాం అట్లా. ఓకే ఇలా చూడండి, ఓన్లీ 60,000 ర్యాంక్ లోపల ఉన్న కాలేజ్ లిస్టే ఇది, అన్ని బ్రాంచెస్ చూడండి. సివిల్ ఉంది, సిఎస్ఈ ఉంది, ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఎంఈసీలా అన్ని, మెకానికల్. చూడండి ఇక్కడ నెంబర్ 60,000 లోపలనే ఉంటుంది, 60,000 లోపలనే ఉంటుంది. ఇది ఫస్ట్ కేసు. ఇవన్నీ చూడండి, అంటే మీకు 1,00,000 ర్యాంక్ ఉన్నది అంత అవసరం లేదు, ఓన్లీ 60,000 లోపల ఉన్నది మనకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే ఇట్లా లాస్ట్ వరకు చూడండి.
ఓకే, మీకు మొత్తం లిస్ట్ వస్తుంది అనమాట. అంటే మీకు 50,000 ర్యాంక్ వస్తే ఈ కాలేజెస్ అన్నీ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే మీ ర్యాంక్కి బెటర్ కాలేజీలు అని చెప్పవచ్చు ఇది. ఓకే, ఇలా మనం పెట్టవచ్చు. ఇక చూడండి మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. చూడండి లాస్ట్ 59,369 వరకు ఉంది, 60,000 దాటది. ఓకే, ఇది ఫస్ట్ కేసు. సార్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది సార్, మాకు 50,000 ర్యాంక్ వస్తే ఈ బ్రాంచెస్ ఈ కాలేజీలలో ఈ డిస్టిక్లలో వస్తుంది అని మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు క్లియర్గా. ఇప్పుడు వర్ధమాన్ కాలేజ్ 60,000 ర్యాంక్ లోపల వస్తుంది. ఓకేనా, అట్లా విద్యాజ్యోతి విజేఐటి వస్తుంది, మెకానికల్, ఓకే, సివిల్, ఇది చూసుకోండి. ఇది ఫస్ట్ కేసు. సార్ ఇప్పుడు అన్ని బ్రాంచెస్ కాదు సార్, మాకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించే చెప్పండి, సిఎస్ఈ పాసిబిలిటీస్ మాత్రమే చెప్పండి అంటే ఏం చేయాలో నేను చెప్తా చూడండి. ఓకే, 50,000 లోపల ర్యాంక్ ఉంది, ఇక్కడ 60,000 లోపల ర్యాంక్ అయితే ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ గురించి మాత్రమే చెప్పండి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ గురించి మాత్రమే చెప్పండి సార్, నాకు మిగతా బ్రాంచెస్ వద్దు అనుకుంటే అదొక కేసు. ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ కూడా సార్, నేను ఎక్కడెక్కడనో ఆదిలాబాదు, నాదేమో హైదరాబాదు, నేను ఆదిలాబాదు అక్కడ ఇక్కడ నేను వెళ్ళను కదా వేరే డిస్ట్రిక్ట్లకు, ఓన్లీ హైదరాబాదు నా డిస్ట్రిక్ట్ చుట్టూ మాత్రమే నేను ఉండాలనుకుంటున్నాను కదా అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ని ఫిల్టర్ చేయాలన్నమాట. ఇప్పుడు డిస్ట్రిక్ట్ని ఎట్లా ఫిల్టర్ చేయాలనో ఫస్ట్ చెప్తా చూడు, డిస్ట్రిక్ట్ని ఫిల్టర్ ఎట్లా చేయాలనో. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తాం కదా, హోమ్, ఇక్కడ మళ్ళీ సేమ్ ఫిల్టర్ సింబల్కి వెళ్తాం, ఈ ఫిల్టర్ క్లిక్ చేస్తాం. ఓకే, రాలేదు ఇక్కడ సింబల్, సో మళ్ళీ హోమ్ క్లిక్ చేస్తాం, ఇక్కడ ఫిల్టర్ అని వస్తుంది, సార్ట్ అండ్ ఫిల్టర్ అని, ఫిల్టర్ సింబల్కి వెళ్తే ఇక్కడ వచ్చింది చూడండి ఫిల్టర్, దీన్ని క్లిక్ చేస్తాం. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్స్ ఉంటాయి, ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అన్నీ పోతుంది. ఇప్పుడు సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. సార్ హైదరాబాద్ అయితేనే మేము జాయిన్ అవుతాం సార్. ఓకే, ఇక్కడ జగిత్యాల నాకు వద్దు సార్. ఓకే, నెక్స్ట్ హన్మకొండ నాకు వద్దు సార్, కరీంనగర్ నాకు వద్దు సార్, బట్ నాకు మహబూబ్ నగర్ ఓకే సార్, మేడ్చల్ ఓకే సార్, ఓకే మెదక్ ఓకే సార్ అని క్లిక్ చేసినారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మెదక్ ఈ డిస్ట్రిక్ట్లో నాకు దగ్గర అవుతాయి సార్, మా ఇంటికి దగ్గర అవుతాయి అనుకుంటే వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్తే చూడండి ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే కాలేజెస్ చూపిస్తుంది మీకు, ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలే చూపిస్తుంది. ఓకేనా, సో ఇలా అనమాట. అప్పుడు ఈ ర్యాంకింగ్ మారుతుంది. ఓకే, ఈ ర్యాంకింగ్ మారుతుంది, మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీరు సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీల గురించి మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ డౌట్ ఏంటంటే 50,000 ర్యాంక్ ఉంటే 60,000 లోపల ఏ కాలేజీలు ఏ బ్రాంచ్లు వస్తాయో చెప్పిన. నెక్స్ట్ సార్ మా డిస్ట్రిక్ట్ మాత్రమే కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే, నెక్స్ట్ టాస్క్ సార్ నాకు సిఎస్ఈ గురించి మాత్రమే చెప్పండి సార్, డిస్ట్రిక్ట్తో సంబంధం లేదు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే చెప్పండి, దానికి సిఎస్ఈకి ఎక్కడెక్కడ వస్తుందో చెప్పండి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఇక్కడ సిఎస్ఈ కదా, ఓన్లీ సిఎస్ఈ బ్రాంచ్ మీద క్లిక్ చేయండి, బ్రాంచ్ మీద. సో మళ్ళీ హోమ్ ఫిల్టర్కి వెళ్ళండి. ఓకే, ఫిల్టర్కి వెళ్తారు కదా, ఇక్కడ ఫిల్టర్ సింబల్ రావాలి, ఫిల్టర్ సింబల్ వచ్చినంత వరకు హోమ్ మీద క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ ఫిల్టర్ సింబల్ వచ్చింది చూడండి, ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ ఆల్ కొట్టండి, ఓన్లీ సిఎస్ఈ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ సిఎస్ఈ, మీకు అదే కదా కావాల్సింది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. లేదు సార్ నాకు సివిల్ కావాలంటే సివిల్ సెలెక్ట్ చేయండి, లేదు సార్ నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెషిన్ లెర్నింగ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి, సిఎస్ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఓన్లీ సిఎస్ఈ మాత్రమే వచ్చింది ఇక్కడ, ఓన్లీ సిఎస్ఈ, ఇవన్నీ సిఎస్ఈ అనమాట, ఓన్లీ సిఎస్ఈ ఉంది ఇక్కడ, అన్ని సిఎస్ఈ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ ర్యాంక్ ఇక్కడ ఉన్నది ర్యాంక్, ఇక్కడ సిఎస్ఈ ఏ కాలేజ్ అనమాట, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజా ఇలా అనమాట. చూడండి మా అన్ని కాలేజెస్ ఉంటుంది, ఓన్లీ సిఎస్ఈకి మీ ర్యాంక్ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ర్యాంక్ 60,000 పైన కూడా ఉంది, ఇప్పుడు 60,000 పైన కూడా ఉంది, అన్ని ర్యాంక్స్ ఉన్నాయి అనమాట, ఆల్ సిఎస్ఈ, అన్ని కాలేజీలలో సిఎస్ఈ పాసిబిలిటీస్. ఓకే, ఫస్ట్ కేసు ఏంటి అంటే మీ ర్యాంక్కి అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజెస్ చూపించిన. సెకండ్ కేసు ఏంటంటే ఓన్లీ మీ డిస్టిక్, మీకు కావాల్సిన డిస్టిక్ది చూపించిన కాలేజ్. థర్డ్ కేసు ఏం చూపించానంటే సిఎస్ఈ బ్రాంచ్ అన్ని కాలేజెస్ అన్ని ర్యాంక్స్ చూపించిన, సిఎస్ఈ బ్రాంచెస్. కానీ ఇప్పుడు మీకేం కావాలి సార్, 50,000 ర్యాంక్, నాకు 50,000 ర్యాంకు, కంప్యూటర్ సైన్స్ ఓన్లీ ర్యాంక్ ఫిక్స్ చేయండి, కంప్యూటర్ సైన్స్ కోర్సుని ఫిక్స్ చేయండి అంటే మళ్ళీ మనం ఇక్కడ సిఎస్ఈని ఫిక్స్ చేసినాం కదా, ఇప్పుడు ర్యాంక్ను కూడా ఫిక్స్ చేయాలి. ర్యాంక్ ఏం చేయాలి, మళ్ళీ ఫిల్టర్ చేయాలి, ర్యాంక్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలి. చూడండి ఇక్కడ మళ్ళీ హోమ్, ఇక్కడ ఓకే మళ్ళీ జస్ట్ ఫిల్టర్ సింబల్ వచ్చినంత వరకు చేయాలి. ఇక్కడ వచ్చింది చూడండి ఫిల్టర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఏం చేయాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్లిక్ చేయాలి. ఇక్కడ
ఓకే, నెంబర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్ళాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్లిక్ చేస్తే ఎంత కావాలి? 60,000 రూపాయల ర్యాంక్ కావాలి కదా, 60,000 లోపల 60,000. ఓకే, 60,000 రూపాయల ర్యాంక్, 60,000 రూపాయల ర్యాంక్, ఇది క్లిక్ చేసిన. ఇవన్నీ 60,000 లోపల. ఇప్పుడు ఇక్కడ మారినాయి కాబట్టి మళ్ళీ దీన్ని కూడా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ర్యాంక్ ఫిక్స్ చేసిన 60,000 లోపల మీకు కంప్యూటర్ సైన్స్ అని ఫిక్స్ చేస్తాయి. ఇప్పుడు సిఎస్సిని కూడా ఫిల్టర్ చేయాలి, సిఎస్సిని ఫిల్టర్ చేయాలి. ఓకే, ఇక్కడ సిఎస్సి నేను ఫిల్టర్ చేస్తున్నా చూడండి. మళ్ళీ హోమ్, నేను ఎందుకంటే నాకు ఫిల్టర్ సింబల్ వచ్చినంత వరకు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు నేనేం చేస్తున్నా, అన్నీ సెలెక్ట్ చేసేసి కంప్యూటర్ సైన్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా, కంప్యూటర్ సైన్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా, సిఎస్సి. డన్. ఇప్పుడు మీకు వచ్చింది చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చింది. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే. ఇక్కడ ఓన్లీ ఏమంటారు, ఓకే ఓకే, ఇక్కడ మారింది 60,000 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 71,000 కూడా వచ్చింది కదా. ఒక పని చేద్దాం ఆగండి, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దీనికి నేను దీన్ని ఇది చేస్తా, ఏది దాన్ని కలర్ ఇద్దాం ఆగండి, ఎందుకంటే రెండు ఎట్ ఏ టైం ఫిల్టర్ కావట్లేదు. సో కలర్ ఇద్దాం ఇక్కడ, క్లియర్ ఫామ్. ఒక్కటే నిమిషం మీకు క్లియర్గా చూపిస్తా. ఓకే, సార్ట్ బై ఇక్కడ ఇది ఇన్సర్ట్ ఆటో ఫిల్, మనం దీనికి కలర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కలర్ ఇద్దాం. నేనేం చేస్తున్నా, కంప్యూటర్ సైన్స్కి రెడ్ కలర్ ఇచ్చేసిన, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రెడ్ కలర్ ఇచ్చేసిన. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి ఎట్ ఏ టైం 2 ఫిల్టర్స్ వస్తేనేమో ఓకే, రాకుంటే దీనికి కలర్ ఇవ్వండి. మళ్ళీ ఈ ర్యాంక్ను కూడా ఫిల్టర్ చేయండి, ర్యాంక్ను కూడా ఫిల్టర్ చేయండి. ర్యాంక్ని ఎట్లా ఫిల్టర్ చేస్తాం? మళ్ళీ సేమ్ ఒక్కసారి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ర్యాంక్ను కూడా ఫిల్టర్ చేస్తున్నా. నేనేం చేస్తున్నా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చేస్తున్నా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత? 60,000 లోపల, 60,000 లోపల ఫిక్స్ చేస్తున్నా, 60,000 లోపల. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 38,805కి ఏమొస్తుంది? మావీర్ వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 23,801కి ఏమొస్తుంది? ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. రెడ్దే సిఎస్సి 42,132 ర్యాంక్కి ఏమొస్తుంది? అన్నమాచార్య కాలేజ్ వస్తుంది. నెక్స్ట్ 55,273కి ఏమొస్తుంది? అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వస్తుంది. 58,592కి ఏమొస్తుంది? అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. ఓకే, ఇలా ఓకే 11,593కి ఏమొస్తుంది? అనురాగ్ యూనివర్సిటీ వస్తుంది. ఇలా ఓన్లీ రెడ్ మార్క్ చూడండి, 60,000 లోపల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చే కాలేజీలు రెడ్ మార్క్ తోటి వచ్చిందనమాట. ఓకే, మనం చేసినాం, అది సిఎస్సికి రెడ్ కలర్ ఇచ్చేసినాము. తర్వాత 60,000 లోపల ర్యాంక్ని ఫిక్స్ చేసినాము. సో ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది క్లియర్గా? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 60,000 లోపల ర్యాంక్ ఈ కాలేజెస్ మాత్రమే ఉంటుంది. అన్నీ చూసుకోండి ఇక్కడ. ఓకే, అన్ని క్లియర్గా చూసుకోండి. ఇక్కడ సిఎస్సి 44,000కు భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. ఓకే, బీవీ రాజు బీవీఆర్ఐటి 7,680కి మంచి కాలేజ్ అది యాక్చువల్గా. ఓకే, చైతన్య భారతి సిబిఐటి ఎంత ఉంది? 2,053 ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిఎస్సి 24,156కి ఏమంటే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ 29,505కి ఏమంటే సిఎంఆర్ ఉందన్నమాట. ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నా, మీ ర్యాంక్ 50,000 ఉంటే 60,000 లోపల సెలెక్ట్ చేసుకుంటే అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజెస్ వచ్చింది. లేదు డిస్టిక్ మాత్రమే నేను ఫిల్టర్ చేసుకుంటా అంటే డిస్టిక్ ఫిల్టర్ చేసుకోండి. రెండోది ఏంటంటే, నాకు బ్రాంచ్ నా ర్యాంక్ లోపల ఏ కాలేజీలు అంటే బ్రాంచ్కి ఒక కలర్ ఇవ్వండి, ఆ ర్యాంక్ని ఫిల్టర్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇలా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక డౌట్ వస్తుంది, ఏంటి అని అంటే, సార్ సిఎస్సి పెట్టుకుంటా టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ వరకు ఎలా పెట్టుకోవాలి, నేను ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలి, దాని మీద నేను ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఖచ్చితంగా చేస్తాను. ప్రతి బ్రాంచ్కి నేను ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను, ప్రతి బ్రాంచ్కి. ఓకేనా, మీ ముందర వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఇది చూడండి వీడియోని, ఒక 2 టైమ్స్ అలా చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. అర్థం కాలేదంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చేయమన్నా నేను రెడీ. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు అర్థం చేసుకోవాలి, ఒక నోట్స్ పెట్టుకొని క్లియర్గా రాసుకోవాలన్నమాట. లేదు సార్ నాకు సిఎస్సితో పాటు ఈసీ కూడా కావాలి అని అనుకుంటే, సేమ్ సిఎస్సికి ఈసీకి ఫస్ట్ పాసిబిలిటీస్ వెతకండి. మీకు పాసిబుల్ ఉన్న కాలేజెస్ వెతకండి. వెతికిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో నేను చెప్తాను వెరీ క్లియర్గా. సో ఇది చూసుకోండి. అండ్ మన ఛానల్ తరపున నేను ఇక్కడ ఇంకొకటి, మన ఛానల్ తరపున నేను క్లియర్గా టోటల్ కాలేజ్ లిస్టు, ఏమేమి సర్టిఫికేట్ కావాలి, ఆల్ స్టెప్స్, ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఎటువంటి డబ్బు లేదు. నేను సింపుల్గా చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నా స్టూడెంట్స్కి చెప్పాల్సిన పాయింట్స్ మీకు చెప్తున్నా అంతే. ఓకేనా, మీరు ఏదో నాకు
మనీ అని మెంటర్షిప్ అని ఏమనుకోకండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కొంచెం కామెంట్ది రిప్లైకి లేట్ అవుతే ఏమనుకోకండి. క్లాసెస్ ఉంటాయి, తర్వాత ఈ వీడియోస్ అన్నీ నేను ఒక్కనే చేసుకుంటాను కాబట్టి లేట్ అవుతుంది అంతే. వాటిని చూసి వీడియోస్ చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ టాప్ జేఎన్టీయు నుంచి జేఎన్టీయు, విఎన్ఆర్, సిబిఐటి ఇవి టాప్లు ఉంటాయి అనమాట. టాప్ 10 కాలేజెస్ ఏంటి, 20 కాలేజెస్ ఏంటి, మీ ర్యాంక్కి ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు. మీకు ర్యాంక్కి ఎక్కడ వస్తుందో క్లియర్గా, ఏ ఏరియాలో వస్తుందో వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు. ఓకే, నెక్స్ట్ స్పెషల్గా సిఎస్సి, ఈసీఈ అలా మొత్తం వెబ్ ఆప్షన్స్ ఇస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఒక్కసారి చూడండి, వెరీ క్లియర్గా. అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ప్యానిక్ అవ్వకండి. కౌన్సిలింగ్ది నేను మళ్ళీ మీకు అవసరమైనట్లు వీడియోస్ చేస్తుంటాను. క్లియర్గా అర్థమవుతుంది, నో డౌట్. మీరే చేసుకోవచ్చు అన్ని వెబ్ ఆప్షన్స్. మంచి కాలేజీలో సీట్ వస్తుంది. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.